సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంఓను తప్పుపడుతూ ఉండగా మరికొందరు జగన్మోహన్ రెడ్డి వైఖరే ఈ దుస్థితి కారణమని మండిపడుతున్నారు. మంగళవారం జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డిపైనే ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతలెవరూ తాడేపల్లి వైపు చూడలేదు. చివరికి గెలుపొందిన 10 మంది అభ్యర్థులు కూడా జగన్ మర్యాదపూర్వకంగా కలవలేదు. తాడేపల్లి పేరు చెప్తేనే ముఖం చిట్లిస్తున్నారు. వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని, కోట్లు ఖర్చు చేసి కోలుకోలేనంతగా దెబ్బతిన్నామని ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఆపోతున్నారు. డబ్బులిచ్చినా ఆప్యాయతలు ఏమయ్యాయో, అభిమానం ఏమైందో అంటూ నాటకీయ స్వరంతో జనంపైనే జగన్ నిందలు వేయడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు తాజా మాజీ మంత్రి తప్పుపట్టారు. ఈ పరిస్థితి కారణం జగనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే క్యాడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సమయంలో మినహా పార్టీ పరంగా ఎమ్మెల్యేలతో భేటీ కావడం, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడం వంటివి లేనేలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు అని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన ఎమ్మెల్యేలకు జగన్ విలువ ఇవ్వలేదని కొందరు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలను జగన్ ఏనాడు పిలిచి మాట్లాడలేదు. ఐపాక్ బృందానికి ఇచ్చిన విలువ కూడా వారికి ఇవ్వలేదు అని ఒక అభ్యర్థి పేర్కొన్నారు. పథకాలు అమలు చేస్తే వాటంతట అవే ఓట్లు పడతాయని జగన్ భావించారు. సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ జమానా నుంచే ప్రజలకు అందుతున్నాయి. అయినా ఇవన్నీ తానే కొత్తగా అమలు చేస్తున్నట్లుగా జగన్ చెప్పుకున్నారు. ఈ మాటలకు జనం పట్టించుకోలేదు అని కోస్తాలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థి ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్ మాటలకు ప్రజలు స్పందించలేదంటే అసలు తమను పట్టించుకోలేదని అర్థమైందని వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజు ఈవీఎం మీద బటన్ నొక్కినాక సైలెంట్ గా మహిళలు బయటకు వచ్చేశారని, అదంతా తమ ఓటే అనుకుని భ్రమల్లో ఉన్నామని వాపోయారు. సీఎం జగన్ కాస్త ఎమ్మెల్యే జగన్ గా మారాక శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడంపై పార్టీలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. కార్యాలయంలో వ్యక్తిగత సలహాదారులు తప్ప నేతల సందడే లేదు. శాసనసభాపక్ష సమావేశంపై ఇవాళ నిర్ణయం తీసుకునే వీలుందని పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ఘోర పరాజయ నేపథ్యంలో పార్టీ నేతలెవరూ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపట్టలేదు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 2-3 కోటరీ నేతలు మాత్రమే ఉదయం పూట జగన్ తో సమావేశమవుతున్నారు. విచిత్రం ఏమిటంటే జగన్ ను మినహాయిస్తే వైసీపీ నుంచి మరో 10 మంది అభ్యర్థులు మాత్రమే గెలిచారు. ఆ 10 మంది కూడా తాడేపల్లి వైపు కన్నెత్తి చూడలేదు. గెలిచిన 4 ఎంపీలు కూడా జగన్ తో సమావేశం కాలేదు. ఓటమి పాలైన సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలది అదే పరిస్థితి. ఎవరికి వారు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ తప్పంతా జగన్దే అనే నిర్ధారణకు వస్తున్నారు.